2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో సాయిరామ్ గారు. హలో అండి. ఏఐ వల్ల హైయెస్ట్ పేయింగ్ స్కిల్స్ ఏవి సార్ అసలు? సరే, బేసిక్గా ఏఐ అనేది టూల్. ఆ టూల్ని దేని మీదైనా యూజ్ చేయొచ్చు అనమాట. సో హైయెస్ట్ పేయింగ్ రావాలి అంటే ఫస్ట్ డొమైన్ నాలెడ్జ్ రావాలి. ఆ డొమైన్ నాలెడ్జ్ ఎంత ఉంది అన్నది ఇంపార్టెంట్. సో డొమైన్ నాలెడ్జ్ అన్నప్పుడు మనకి బ్యాంకింగ్ డొమైన్స్ ఉంటాయి, లైక్ బుకింగ్ సిస్టమ్స్ ఉంటాయి, లార్జ్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ ఉంటాయి, ఈ కామర్స్ అప్లికేషన్స్ ఉంటాయి. సో ఇలాగా ఒక్కొక్క డొమైన్ని ఏఐని ఎలా ఇంప్లిమెంట్ చేయాలన్నది తెలియాలి. డొమైన్ నాలెడ్జ్ అన్నది ఒక బేస్ అన్నమాట. సో ఈ డొమైన్ నాలెడ్జ్ ఎలా నేర్చుకుంటాము అంటే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ద్వారా నేర్చుకుంటాం. పైథాన్ ఫుల్ స్టాక్ కానీ, జావా ఫుల్ స్టాక్, మెన్ స్టాక్, ఇట్లా దాని మీద నేర్చుకుంటాం. ఆన్ టాప్ ఏఐని అప్లై చేయాలి. సో ఈ ఏఐ అప్లై చేసేటప్పుడు మనకి ఏ స్కిల్ ఉంది అన్నది ఇంపార్టెంట్. సో ఏఐలో మనం చూసుకుంటే 3 years బ్యాక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, తర్వాత జనరేటివ్ ఏఐ వచ్చింది, ఇప్పుడు మనం ఏజెంటిక్ ఏఐస్ అని చెప్పి మాట్లాడుతున్నాము. సో వీటిల్లో దేన్ని ఇంప్లిమెంట్ చేయాలి అన్న క్లారిటీ ఉండాలి. ఓకే, ఇప్పుడు వీటన్నిటిని ఓవర్కమ్ అయి ఏజెంట్స్ బిల్డ్ చేయటం అన్నది వచ్చింది. అంటే నువ్వు ఎవ్రీడే చేసే పని ఏజెంట్ నువ్వు లేకుండా ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ అది కంప్లీట్ చేస్తుంది అనమాట. సో నీ స్కిల్ సెట్ అంతా కూడా ఆ ఏజెంట్ కి ట్రైన్ చేయాలి. ఆ ఏజెంట్ ని బిల్డ్ చేయాలి అంటే మీరు నేర్చుకోవాల్సింది LLM, RAG మోడల్స్. ఓకే, ఎందుకు నేను ఆ ఏజెంట్ బిల్డ్ చేయాలి అని చెప్తున్నాను అంటే, మనం ఇప్పుడు లాస్ట్ 7-8 months నుంచి ప్రతిరోజు ఏ కంపెనీ లే ఆఫ్ చేస్తుందన్న న్యూస్ చూస్తున్నాం. ఎందుకు ఆ న్యూస్ చూస్తున్నాము అంటే వాళ్ళు ఏజెంట్స్ ని బిల్డ్ చేస్తున్నారు. బిల్డ్ చేసి ఒక 100 మంది చేసే పని ఒక ఏజెంట్ చేస్తే ఎలా ఉంటుంది అన్న టెస్టింగ్స్ చేసి సక్సెస్ చేసి అప్పుడు లే ఆఫ్ చేస్తున్నారు. ఓకే, సో కంపెనీ పర్టికులర్గా ఆ ఏజెంట్స్ ఎలా బిల్డ్ చేయాలి, దాన్ని ఎలా డెవలప్ చేయాలి అని చూస్తున్నప్పుడు మనం వెళ్ళి ఏయో ఓల్డ్ థింగ్స్ నేర్చుకునే బదులు మార్కెట్కి ఏం కావాలి అన్న దాన్ని చూసి మనం గనక LLM, RAG మోడల్స్ గనక నేర్చుకుంటే మన హైయెస్ట్ లెవెల్ ఆఫ్ పేయింగ్ వస్తుంది జాబ్. సో ఎంత వస్తుంది అంటే అబోవ్ 8 LPA నుంచి స్టార్ట్ అవుతాయండి. కానీ చాలా సింపుల్ 8 LPA అని నేను చెప్పటం, కానీ మీ దగ్గర కోర్స్ కంప్లీషన్ కాదు, నాలెడ్జ్ కాదు కావాల్సింది. నాలెడ్జ్ యూట్యూబ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది, కానీ ఆ చూసిన నాలెడ్జ్, నేర్చుకున్న నాలెడ్జ్ని ప్రాక్టికల్గా ఏమి ఇంప్లిమెంట్ చేస్తున్నారు, మీరు నేర్చుకున్న నాలెడ్జ్తో ఎలాంటి ఏజెంట్స్ని బిల్డ్ చేశారు, ఆ ఏజెంట్ని మనం రెజ్యూమ్లో ఎలా చూపిస్తాము, లింక్డ్ఇన్లో ఎలా పోస్ట్ చేశాము అన్నవి ఇంపార్టెంట్. సో అలా ఎప్పుడైతే మన ప్రొఫైల్ బిల్డింగ్లో ఏజెంట్స్తో మేము ఈ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ చేశాము, లైవ్లో ఇది వర్క్ అవుతుంది అని చూపించగలుగుతారో వాళ్ళకి కంపెనీస్ కళ్ళు మూసుకొని 8 LPA అబోవ్ పే చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ ఆ స్కిల్ సెట్ ఉన్న స్టూడెంట్స్ లేరు. మార్కెట్లో దాదాపు కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు, అందరూ ఏఐ కోర్స్ నేర్చుకుంటున్నారు, కానీ ప్రాపర్ ప్రాక్టికల్ స్కిల్స్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ. అందుకే కోడ్జ్ఞాన్లో కంప్లీట్గా ఏజెంటిక్ ఏఐ, అప్లైడ్ ఏజెంటిక్ ఏఐ, ఈ ఏజెంట్స్ని ఎలా బిల్డ్ చేయాలి అన్న కోర్స్ మీదే మేజర్గా ట్రైనింగ్ ఇస్తాం అన్నమాట. అందుకే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కంపెనీస్లో ప్లేస్ అవుతున్నారు మా దగ్గర నుంచి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్ గారు. చాలా మంది ఏంటంటే స్టూడెంట్స్ ఇప్పుడు కోడ్జ్ఞాన్లో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి అండ్ అవకాశాలు ఏమి ఇస్తారు? ఈవెన్ పేరెంట్స్ కూడా డైరెక్ట్గా పిల్లలు మీ దగ్గర తీసుకొని వస్తూ ఉన్నారు. సో మీరు ఇచ్చే బెనిఫిట్స్? సో ఫస్ట్ థింగ్, పేరెంట్కి ఫీజ్ బర్డెన్ అవ్వకూడదండి. అందుకని 0 డౌన్ పేమెంట్, 0 ఇంట్రెస్ట్ ఫ్రీ EMI ఆప్షన్ ఇస్తున్నాం. అది 6 months, 8 months, 10 months ఉంటుంది. పేరెంట్ ఏదైనా చూజ్ చేసుకోవచ్చు. 2, ప్రతి స్టూడెంట్కి జాబ్ క్రాక్ చేయాలి అన్నది అల్టిమేట్ గోల్. సో వాళ్ళకి అది అచీవబుల్ అవ్వటం కోసం ప్రతి స్టూడెంట్కి మినిమం 100 drives ఇస్తున్నాం ఒక ఇయర్లో. ఇటు అప్ స్కిల్ చేస్తున్నాము, రెజ్యూమ్ ప్రొఫైల్ అవి ఎలా బిల్డ్ చేసుకోవాలో నేర్పిస్తాము, సాఫ్ట్ స్కిల్స్ నేర్పిస్తాము, యాప్టిట్యూడ్ నేర్పిస్తాము, అండ్ 100 ఆపర్చునిటీస్ ఇస్తాం. సో స్టూడెంట్కి ఈజీగా జాబ్ క్రాక్ చేసుకోవటానికి పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే, 3, గర్ల్స్ స్టూడెంట్స్ ఉండి
పేరెంట్స్ సెక్యూరిటీ హాస్టల్ ఈ పాయింట్లో ఆలోచిస్తున్నప్పుడు విజయవాడ బ్రాంచ్ లో గర్ల్స్ స్టూడెంట్స్ కి విత్ ఇన్ ద క్యాంపస్ లో హాస్టల్ ఉంది. సో ఈ 3 థింగ్స్ ఇస్తున్నామండి. ఇది కాకుండా మనం దాదాపు 800+ కంపెనీస్తో అసోసియేషన్ ఉండటం వల్ల మా ప్లేస్మెంట్స్ టీమ్ 10 మెంబర్స్ ఉంటారండి. వాళ్ళు ఎప్పుడు కంటిన్యూస్గా హెచ్ఆర్స్తో కాంటాక్ట్ ఉండటం వల్ల మార్కెట్లో ఏం చేంజెస్ జరుగుతున్నాయి అన్న దాన్ని బేస్ చేసుకొని ఎప్పటికప్పుడు కరికులం అప్డేట్ చేస్తూ స్టూడెంట్ని ఇండస్ట్రీ రెడీగా తయారు చేస్తున్నాం. అంటే విత్ ఏఐ టెక్నాలజీ. ఎస్, విత్ ఏఐ టెక్నాలజీ. ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ బ్రాంచెస్? సో విజయవాడ మొగల్రాజ్పురం అండి, హైదరాబాద్ JN2 మెట్రో స్టేషన్ దగ్గర, అండ్ వైజాగ్ ద్వారకా నగర్ ఫస్ట్ లైన్లో ఉంది.